మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా ప్రకటన గ్రంథాన్ని వివరించాలని నేను ఆశపడుతున్నాను. అయితే ప్రతిరోజు కొంచెం కొంచెం యూట్యూబ్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా ఈరోజు కొంచెం, రేపు కొంచెం, లేదా అవకాశం దేవుడిచ్చిన కొలది ప్రతిరోజు కొంచెం కొంచెం ఈ మన ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే పరిస్థితులు చుట్టూ కూడా తారుమారుగా మరి చక్కగా మరి ఒక రకంగా ఉన్నాయి కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయటం ద్వారా మనము ఏ విధంగా ఇంకా దేవునికి సమీపంగా అవ్వగలము, లేదా ప్రకటన గ్రంథం ధ్యానం చేయటం ద్వారా ఇంకా దేవుని యొక్క సంగతులు ఏంటి తెలుసుకోవడం అనేది మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథాలు యోహాను రాసిన మరి ప్రకటన గ్రంథానికి తీయండి. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని ఒక ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేద్దాము. జీవము కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవుడవు, అద్వితీయ దేవుడవు, ఆశ్చర్య కార్యములను జరిగించగలిగిన దేవ, ప్రియ ప్రభువ, ఈ యొక్క వీడియో ద్వారా ప్రకటన గ్రంథ ధ్యానాలు అయా ప్రభువ వీలైనన్ని యాప్స్లో పంపించడానికి మీరు సహాయం చేయండి. వీలైనంతగా అయ్యా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసి అది పబ్లిక్లోకి వీడియోస్ ద్వారా పంపించడానికి సహాయం చేయమని, అయ్యా బోధించడానికి, వివరించడానికి మీ ఆత్మ సహాయం నాకు ఇవ్వమని, వినడానికి మీ ఆత్మ సహాయం ఇవ్వడానికి, వాటి ప్రకారం కొనడానికి మీ ఆత్మ సహాయం నాకు ఇవ్వమని కోరుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని రాస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 1వ వచనం మొత్తము మీరు చదివితే మీకు ఒక విషయం తేటపడుతుంది. ఈ ప్రకటన గ్రంథం ఎవరికి రాయబడింది అని అంటే యేసుక్రీస్తు యొక్క దాసులకు రాయబడింది. అంటే సంఘానికి రాయబడింది, విశ్వాసులకు, యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగిన వారికి రాయబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సాధారణంగా ప్రకటన గ్రంథం అనగానే అవిశ్వాసులకు దేవుడు యొక్క విషయాన్ని తెలియపరిచి తద్వారా వారిని ఈ యొక్క ప్రకటన గ్రంథం ద్వారా దేవుడి వైపుకి లాగాలని అనుకుంటాకి రాశారేమో అని అనుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ సుస్పష్టంగా తెలియపరుస్తున్నది ఏంటంటే ప్రకటన గ్రంథము విశ్వాసులకు రాయబడి ఉన్నది. తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు ఏంటంటే త్వరలో సంభవింపబడిన సంగతులు ఈ ప్రకటన గ్రంథం ద్వారా తెలియపరచబడింది. దానికి ముందు మనము 1వ వచనం జాగ్రత్తగా చూస్తే 1వ వచనము అలా మొత్తం జాగ్రత్తగా చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏంటనంటే దేవాది దేవుడు యేసుక్రీస్తు వారికి ప్రకటన గ్రంథాన్ని తెలియపరిచినట్టుగా, ప్రత్యక్షతలు తెలియపరిచినట్టుగా, యేసుక్రీస్తు వారు దేవదూతకు ప్రత్యక్షతలు తెలియపరిచినట్టుగా, దేవదూత యోహానికి ప్రత్యక్షత తెలియపరిచినట్టుగా, యోహాను నుండి యేసుక్రీస్తు యొక్క దాసులకు అంటే సంఘానికి, విశ్వాసులకు, క్రీస్తును అంగీకరించిన వారికి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షతలు తెలియపరిచినట్టుగా మనం చూడవచ్చు. రెండవది, ఈ సంగతులు త్వరలో సంభవింపని అవుతున్నాయి అనేవి. ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడిందంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. అంటే అప్పటి నుండి ఈ యొక్క విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినవి జరుగుతున్నాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అర్థము చేసుకోవాలి. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ వచనం, అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను అని రాస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అనేది యోహాను స్వయంగా చూసినట్టుగా
మనము చూడవచ్చు. అదొక విషయం, అది చూసిన దానికి సాక్ష్యంగా యోహాను ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఆయన చూసింది రాస్తున్నాడు కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ఎట్లా అనుకోవాలంటే ఊహాజనితంగా వచ్చిన గ్రంథము కాదిది. ఏమిటి అని అంటే దేవాది దేవుడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మానవుల యొక్క ఊహను బట్టి ఈ యొక్క గ్రంథము రాలేదు, దేవాది దేవుని దగ్గర నుంచి స్వయంగా వచ్చింది. రెండవది, దీనికి సాక్ష్యం ఎవరంటే యోహానే సాక్ష్యము. యోహాను ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము సమీపించినది గనుక, సో ప్రకటన గ్రంథం దేవుని దేనికి సమయం పంపించాడంటే సమయం సమీపించింది కాబట్టి మరుగై ఉన్న విషయాలను ఏం చేశాడు? తెలియపరుస్తున్నాడు. సో ప్రకటన ప్రత్యక్షత అనంగానే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరుగై ఉన్న దానిని బయలుపరచడమే. సో ప్రకటన గ్రంథము అనంగానే మనము ఏమాత్రం కూడా ఇది అర్థం కాని గ్రంథము లేదా ఇది కష్టం అర్థం చేసుకోవడం అని అనుకోవాల్సిన పని లేదు. ఇది ఎందుకంటే దేవాది దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు స్వయంగా. కాబట్టి ఈ విషయాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది అర్థము చేయబడే గ్రంథము, ప్రత్యక్షపరచబడుతున్నది, మరుగై ఉన్నది ప్రత్యక్షపరచబడుతున్నది అన్న విషయాన్ని ఎవరి ద్వారా? దేవాది దేవుని ద్వారా స్వయముగా. ఎవరి కొరకు? మన కొరకు. తర్వాత చూడండి, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఏంటి? ఈ ప్రవచన వాక్యములు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథముని మనం ఏమనాలి? ప్రత్యక్షత గ్రంథం అని అనవచ్చు. ప్రవచన వాక్యములు అని రాయబడింది కూడా ప్రవచన వాక్యములు అని అనవచ్చు. సో సమయం సమీపించినది కనుక వీటిని చదివేవాడు, వినేవాడు, దాని ప్రకారం గైకొనేవాడు ధన్యుడు. సో ప్రకటన గ్రంథం ఎవరికి రాయబడింది? దాని ప్రకారం ఆలోచన చేసి ఇది రక్షింపబడిన వారికి రాయబడింది, రక్షింపబడిన వారికి కాదు. రక్షింపబడని వారు ఈ వాక్యాలు విని అది దాన్ని ఏమంటారు? భయపడి దేవుని అంగీకరించాలేమో అన్న ఉద్దేశంతో కూడా రాయబడలే. కేవలం యేసుక్రీస్తు యొక్క దాసులకు, అంటే సంఘానికి, యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి రాయబడి ఉన్నది. దేని కొరకు రాయబడి ఉన్నది అంటే దీన్ని చదివే వారికి, ఇది చదవబడటం ద్వారా, వినబడటం ద్వారా, దాని ప్రకారం గైకొని జీవించడం ద్వారా ఏమొస్తుందంట? ధన్యత వస్తుంది. ఏమొస్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ధన్యత, బ్లెస్సింగ్ వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఇదొక ధన్యత. సో ఇంత మట్టుకు 3 వచనాలు మనము ధ్యానం చేసాము. ఈ 3 వచనాలు మట్టుకు మనము ఏం చేద్దాము? చూద్దాము. తర్వాత 4వ వచనం కూడా చూసుకుని కొంతవరకు చూసుకుని మనం ఫినిష్ చేద్దాం. యోహాను ఆసియాలో 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఈ యోహాను ప్రకటన గ్రంథము ఆ లెక్కన రాసి ఏం చేశాడు అని అంటే ఆసియాలో 7 సంఘాలకు పంపించాడు. సో ఈ ప్రకటన గ్రంథం ఏ ఒక్కరి కొరకు కాదు, లేదా ఏ ఒక్క సంఘానికి కొరకు కాదు. ఆసియాలో 7 సంఘాలకు అప్పుడు రాసి పంపించాడు. ఇప్పుడు నేటి క్రైస్తవ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరించబడి అనేక మంది దగ్గర పరిశుద్ధ గ్రంథాలు బైబిల్లో ఉంది కాబట్టి ఎవరెవరి దగ్గర అయితే ప్రకటన గ్రంథం ఉందో వారందరి కొరకు ఇది రాయబడి ఉంది. అంటే చదివేవారు అది యాక్చువల్గా దీని పర్పస్ ఏంటంటే, పర్పస్ ఆఫ్ దిస్ బుక్ ఏంటంటే, లేదా ఈ యొక్క బుక్ యొక్క ఉద్దేశం ఏంటంటే త్వరలో సంభవింపమైన సంఘటనలు ప్రత్యక్షపరచబడటానికి అని మాత్రమే కాదు, మాత్రమేగానే ఉన్నది. ఒకటి. రెండవది ఏంటంటే రక్షించబడిన వారు విని ఏమవుతారు? ఆశీర్వాదం పొందాలని, తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. మరుగైన సంగతులు ప్రత్యక్షపరచబడాలని దేవుడు తెలియపరచాలని రాశాడు. అక్కడ చూస్తే 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది ఏంటంటే ఆసియాలో 7 సంఘములకు అని ఉంది. అంటే అప్పట్లో ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయన్నమాట. చాలామంది దీన్ని చర్చేజ్ అని అంటారు, లేదా చర్చేజ్ అంటే సంఘం యొక్క కాలంలో అట్లాగే 7 సంఘములని, ఒక్కొక్క సంఘం సమయంలో ఒక్కొక్కలాగా జరుగుతుందని అని అంటారు. కానీ కాదు, కానీ లిటరల్గా
అంటే ఖచ్చితంగా అప్పుడు 7 సంఘాలు ఉన్నాయి అన్న విషయం అర్థం చేసుకోవాలి. రాసి పంపించాడు, శుభమని చెప్పి రాసి పంపించాడు. అయితే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అని మొదలుపెట్టాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవాది దేవుడి యొక్క యోహాను ఏమని సంబోధిస్తున్నాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడని రాసిబడి ఉన్నది. సో మన దేవాది దేవుడు వర్తమానంలో ఉంటున్నవాడు, భూత అంటే గతించిపోయిన కాలంలో ఉంటున్నవాడు, ప్రజెంట్ ఇప్పుడున్న కాలంలో ఉంటున్నాడు, భవిష్యత్ అంటే తర్వాత వచ్చే కాలంలో కూడా ఆయన ఉంటున్నవాడై ఉన్నాడు. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలములలో మన దేవాది దేవుడు ఉండేవాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టకముందే దేవుడు ఆ కాలంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్న ఈ కాలంలో ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఉంటాడు. వచ్చే టైము జరగబోతున్న కాలములో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అయిపోయిన తర్వాత భోజనం చేస్తానో, రోడ్డు మీదకి వెళ్తానో, తిరుగుతానో, ఏదైనా చేస్తానో తెలియదు. ఆ టైంలో కూడా దేవుడు ఉన్నాడు అక్కడ. సో దేవుడు కాలములు అతీతముగా ఉండేవాడు. కాలములు సమయములు ఎలా వస్తాయి? మనము సైన్స్ చదువుకున్నాము. ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతా సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఏమొస్తుంది? రోజులు, సాయంత్రము, పగలు, చీకటి, పగలు, ఉదయము, అలాగే వర్షాకాలం, వానాకాలం, ఎండాకాలం, ఇలాంటి 3 అనేవి వస్తున్నాయి. కానీ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సర్వాంతర్యామి, తర్వాత సర్వశక్తి కలిగిన వాడు, అన్ని కాలములలో కూడా ఉండగలిగిన వాడు కాబట్టి ఆయన భవిష్యత్ కాలంలో కూడా ఉంటున్నవాడు, అన్ని సమయంలో ఆయన ఉంటాడు. సో నా భవిష్యత్తు దేవునికి వర్తమానమై ఉన్నది. మీకు అర్థమైందా నేనేం చెప్తున్నానో? నా భూత అంటే నా యొక్క గతించిపోయిన కాలము కూడా దేవునికి వర్తమానం కాలమై ఉన్నది. ఎందుకంటే ఆయన అన్ని కాలములలో ఉంటాడు కాబట్టి. మీకు అర్థమైందా? రేపు నేను ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను ఉండలేను ఇప్పుడు. కానీ దేవుడు రేపు ఏం జరుగుతుందో అక్కడ ఆ టైంలో ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి మన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు అన్ని కాలములలో ఉన్నవాడు. అప్పుడు రేపుటి దినాన ఆయనకు వర్తమానమై ఉన్నది. 10 సంవత్సరాలు ఇప్పుడు నుంచి వేసుకుంటే 10 సంవత్సరాలు దేవునికి వర్తమానమై ఉన్నది. 10 రోజులు తర్వాత అంటే ఇప్పుడు నుంచి 10 రోజుల తర్వాత దేవునికి అది వర్తమానమై ఉన్నది. మన దేవుడు అలాంటి దేవుడు. గతించిపోయిన కాలంలో నేను ఇప్పుడు ఉండలేను. నేను ఎప్పుడు ఉండగలను? గతించిపోయిన కాలంలో వెళ్ళి వెనక్కి వెళ్ళి పరిస్థితిని మార్చి రాగలను? లేదు. కానీ దేవుడు అనుకుంటే చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ టైంలో ఉన్నాడు. సో దేవుడు అలాంటి వాడుగా యోహాను చిత్రీకరిస్తున్నాడుగా ఉన్నాడు. ఇక్కడ వరకు ఈరోజు ఈ ప్రకటన గ్రంథాన్ని ముగించుకుని 4వ వచనం రేపు ఇంకొంచెం పూర్తిగా విపులంగా మనం ఏం చేద్దామో పూర్తిగా వివరించుకుందాం. హల్లెలూయా.